ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం నాటుకోడి కూర ఏ విధంగా చేస్తారనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగానైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన లేటెస్ట్ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్. నాటుకోడి వండే విధానం అయితే ఈరోజు నేను మీకు కర్రీ చేసి మీకు పూర్తి వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియోని అయితే పూర్తిగా చూడండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగానైతే 1.5 kg అయితే కోడిని తీసుకొచ్చి కట్ చేసి వేడి నీళ్ళల్లో దాన్ని ముంచేసి దాని ఈకలు అయితే శుభ్రంగా తీసేసుకుందాం ఫ్రెండ్స్. తీసిన తర్వాత ఈ విధంగా ఇంకా రిమైనింగ్ ఏమైనా ఉన్నా కానీ వాటిని క్లియర్గా తీసేసిన తర్వాత దీన్ని కట్టెల మంటపై కాల్చిన తర్వాత కంప్లీట్గా దీనికి ఉన్న ఈకలన్నీ పోయిన తర్వాత మనం దీన్ని శుభ్రంగా కట్ చేసుకొని కూర వండేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు, దీనికి చిన్న చిన్న ఈకలు అయితే ఇంకా మిగిలి ఉన్నాయి. వాటిని అయితే తీసేస్తున్నా ఫ్రెండ్స్. తీసేసిన తర్వాత కొంచెం దీనికి పసుపు రాసేసి రుద్ది కడిగిన తర్వాత ఈ విధంగానైతే మంటలో కాల్చాలి ఫ్రెండ్స్. ఏమన్నా చిన్న ఈకలు ఉంటే కనుక అవి ఈ మంట వేడికి అనేటి పోతాయి. మీరు చూస్తున్నారు, ఈ విధంగా కట్టెలతో మంట చేసుకొని వీటినైతే దీన్ని కోడిని బాగా ఈకలున్న చోట అయితే చిన్న ఈకలున్న చోట ఈ విధంగా అయితే కాల్చుకోవాలి ఫ్రెండ్స్. మంట కూడా మంచిగా కాలుతుంది కట్టెలకు. ఈ విధంగా కాల్చిన తర్వాత వీలైతే మళ్ళీ ఒకసారి మనం పసుపు రుద్దేసి మళ్ళీ ఒకసారి కోడిని కడగాలి. ఈ విధంగా అయితే కాల్చండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా కనుక నాటుకోడి వండితే ఈ విధంగా కాల్చిన తర్వాత చూడండి, ఈకలు మొత్తం పూర్తిగా పోయినాయి. ఇప్పుడు దీన్ని మనం కొంచెం పసుపు వేసేసి కడిగిన తర్వాత కట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగానైతే వచ్చింది. వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బేషన్లో వేస్తున్నా ఫ్రెండ్స్. ఈ చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత కర్రీ ఏ విధంగా వండాలనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. కట్ చేయటం అయితే అయిపోయింది. ఇంగ్రీడియంట్స్ చూడండి ఫ్రెండ్స్, అన్నీ కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నవి. గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడరు, ఇదంతా పసుపు, సాల్ట్, ఇది గరం మసాలా ఇంట్లో తయారు చేసింది. ఇవన్నీ అల్లం పేస్ట్ కూడా మేము ఇంట్లోనే మిక్సీ పట్టేసాము. చికెన్ ఇది. ఇప్పుడు మనం పొయ్యి పైన గిన్నె పెట్టేసుకొని కూర వండేది దాంట్లో ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. మరి చూస్తున్నారు, ఇప్పుడు ఈ ఆయిల్ వేస్తున్న ఇది ప్యూర్ పల్లి నూనె అండి. గానుగ దగ్గర పల్లీలతో పట్టించిన నూనె. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పల్లి నూనెతో కనుక మనం నాటుకోడి కూర వండితే, ఏ కూర వండినా కానీ ప్యూర్ పల్లి నూనెతో చాలా అద్భుతంగా ఉంటుంది. గిన్నె కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ఆయిల్ వేసాము. ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఇవి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చాక ఇందులో మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, కట్టెలు అయితే చాలా బాగా కాలుతున్నాయి. ఈ విధంగా మనం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని అయితే వేయించాలి. వేయించిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసినవి ఒక 4 వేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ పచ్చిమిర్చి కూడా కొంచెం వేగించాలి. అదేవిధంగా ఒక కరివేపాకు కొన్ని ఆకులు తీసుకొని వేసాను. అవి కూడా కొద్దిగా వేగిన తర్వాత మరికొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మేము నాటుకోడి కూర అయితే వండుతుంటాము. ఇప్పుడు మనం మరికొన్ని ఇంగ్రీడియంట్స్ వేద్దాం ఫ్రెండ్స్. దాచిన చెక్క, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా మిక్స్ చేసినవి. మిక్సీ పట్టిన తర్వాత ఆ పౌడర్ కూడా
ఫస్ట్ మనం ఈ తాలింపులో కొంత వేసుకోవాలి. కొంతవరకు వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి చూడండి, కొంచెం అయితే ఆ పౌడర్ వేసాను. దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, ధనియాలు ఇవన్నీ కూడా వేయించి ఇంట్లోనే మిక్సీ పట్టేసాము ఫ్రెండ్స్, పౌడర్ లాగా. దాన్ని ఈ తాలింపులో వేసాను. కొంచెం పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్ తాలింపులోనే. ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో చికెన్ వేసుకుందాం. చికెన్ అయితే వేసేసాను ఫ్రెండ్స్. చూడండి, చికెన్ వేసేసిన తర్వాత గరిటె తీసుకొని ఒకసారి కలుపుదాం ఫ్రెండ్స్. కలిపిన తర్వాత మొత్తం ఇవి కంప్లీట్గా కలిసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని అల్లం పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా ఇంట్లోనే మిక్సీ చేసింది. అల్లం వెల్లిపాయలు మార్కెట్ నుంచి తీసుకొచ్చి మిక్స్ అయితే పట్టేసి ఇందులో యాడ్ చేయడం జరిగింది. మరి చూస్తున్నారు, అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. వేసిన తర్వాత ఈ విధంగానైతే మనం దీన్ని ఎంత ముక్కలకి ఇదంతా పట్టేలాగా ఒకసారి కలుపుదాం. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పెద్ద మంట కాకుండా సన్నని మంట మీద, చిన్న మంటతోని మనం గ్యాస్ మీద అయితే ఏ విధంగా సిమ్లో పెట్టి ఉడికిస్తామో అదేవిధంగా ఉడికించాలి ఫ్రెండ్స్. పెద్ద మంట పెట్టకూడదు ఎప్పుడు కానీ. చిన్న మంటలో ఈ విధంగా ఉడుకుంది. చూడండి, ఒక 10 మినిట్స్ తర్వాత అయితే 10-15 మినిట్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఈ విధంగా అయితే కర్రీ ఉంటుంది. ఒకసారి కలుపుకుందాం ఫ్రెండ్స్. ఇది కలుపుకున్న తర్వాత మరొక 10 మినిట్స్ అదే చిన్న మంట మీద ఉడికించాలి. ఈ విధంగా ఉడికితే చాలా టేస్టీగా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ ఇంట్లో తయారు చేసుకున్నవే. రెడీమేడ్ అయితే షాపులో నుంచి తీసుకొచ్చినవి అయితే కావు ఇవి. కూర కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఇందులో ప్యూర్ పల్లి నూనె వాడటం జరిగింది. గానుగ దగ్గర నుంచి పల్లీలు తీసుకెళ్ళి పట్టించుకొచ్చాము. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే ఉడకటం జరిగింది. మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని మరొక 2-3 మినిట్స్లో దించేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ ఒకటి కోసాను, అదేవిధంగా ఆనియన్స్ ఈ విధంగా మనం పెట్టేసుకొని తింటే కనుక చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ రెసిపీస్ అయితే చేసి చూపించడం జరుగుతుంది. మా ఊరి గోదావరి చేపల పులుసు, రొయ్యల వేపుడు, అదేవిధంగా మా అడవిలో దొరికే పుట్టగొడుగులు కూర ఏ విధంగా చేస్తారనేది మీకు మన ఛానల్లో చేసి చూపించడం జరుగుతుంది. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.